దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాక్య భాగము దావీదు కీర్తనలు 138 1వ అధ్యాయం చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్ణ హృదయముతోటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మరి దేవుడు మన పక్షాన కూడా మరి ఎటువంటి మేలులు చేయాలి, మరి మన యొక్క కృతజ్ఞతాస్తుతులకు ఆయన జవాబిచ్చువాడై ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఆయన జవాబు ఇవ్వాలి అని అంటే, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపా సత్యములను బట్టి నీ నామం నాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. మరి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క నమ్మకము మనం బ్రతికి ఉన్న దినములన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆయన మన యొక్క ప్రార్థనకు ఆయన జవాబిచ్చువాడై ఉన్నాడు. మనం మొరపెట్టు దినమున ఆయన మనకు మరి అనుగ్రహము ఎప్పటికీ ఉంటుందో అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రాణాలకు సేద తీర్చి ఆయన మనలను కాపాడేటువంటి వాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే, దేవుని కృపా సత్యములు మనకి ఎల్లవేళలా ఆయన అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది అని దావీదు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే కీర్తనాకారుడు మరి 9వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, మనము దేవుని తీర్పులో మరి ఉండాలి అని అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే దావీదు కీర్తన 9వ అధ్యాయము 1వ వచనములో చూసుకున్నట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. మరి దేవుడు మనకి చేసినటువంటి మేలులకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాము. అంతేకాదు, నువ్వు దేవుని యొక్క రక్షణ పొంది దేవునిలో నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన నీకు చేసినటువంటి అద్భుత కార్యములను ఇతరులకు తెలియజేసి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కింద వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, మరి నీ నామమును కీర్తించేదను, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని వైపు ఉండాలి అని అంటే దేవుని యొక్క న్యాయముతో నువ్వు నడవాలి. మరి దేవుని యొక్క న్యాయముతో ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డగా ఉండటానికి దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పుడు మన పట్ల ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్తుతించేటువంటి బిడ్డలుగా, ఆయన మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు మూడవదిగా చూసినట్లయితే, మనం అన్యాయస్తులుగా ఉండకూడదు, అన్యాయమైనటువంటి తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఎందుకు అని అంటే దేవునిలో మనము మరి ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి ఆయన న్యాయ విధులను మనము మరి బలపరిచేవారిగా ఉండాలి. అందుకని అంటాడు కదా, మరి 82వ కీర్తన 1వ వచనములో, దేవుని సమాజంలో నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయపు తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎల్ల పక్షపాతము చూపుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి మనము ప్రతి ఒక్కరికి
తీర్పు ఒకరికి ఒకరి విధముగా ఇంకొకరికి ఇంకో విధముగా మరి ఉండదని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందరికీ తీర్పు దినమున వారి యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఎలాంటి వారికి తీర్పు తీర్చువాడై ఉన్నాడు అని అంటే అన్యాయమైనటువంటి మరి అన్యాయముగా ప్రవర్తించే వారిని ఆయన అంగీకరించడు. ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అని అంటే పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను వినిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి ఎంత మరి జ్ఞానము గల వాళ్ళని, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారిని కాదు, కానీ ఎంత తగ్గింపుగా, ఎంత దీనత్వం కలిగి, వినయం కలిగి దేవుని యొక్క కష్టాలలో, దేవుని యొక్క శ్రమలలో మరి పాల్గొన్నటువంటి వారు, మరి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మరి ఉన్నటువంటి వారు అందరినీ కూడా దేవుడు మరి ఆయన తీర్పు తీర్చుచున్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో నిలిచి ఉన్నాడు, మన మధ్య తీర్పు తీర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అట్టి రీతిగా ఆయన న్యాయమైనటువంటి తీర్పులో మనం న్యాయముగా ఉండే విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. అట్టి రీతిగా దేవుని యొక్క రాకడకు మనందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆధ్యాత్మికముగా మన జీవితాన్ని పెంపొందించడానికి ఆయన మీద ఆధారపడి ఆయన రాకడకు సిద్ధపడి ఉందాం. ఇటు వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.